సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు, ఘనతయు, ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమున కొరకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము ప్రియులరా, మరి 26వ అధ్యాయం 33వ వచనం, దానికి షేబా అని పేరు పెట్టును. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు, మీ నామంలో ప్రార్థిస్తున్నాము. కృపలో జ్ఞాపకం చేసుకోండి. గడిచిన దినములన్నిటిలో కృపాక్షేమాలను తోడుగా ఉంచిన మహాదేవ మీకు వందనాలు. ప్రభువా, మీ వాక్కులను ధ్యానిస్తుండగా కృపతో బలపరచండి, మీ సన్నిధి దయచేయండి. అలాగుననే నా తండ్రి, మా యొక్క తండ్రి ఆంధ్ర రాష్ట్రంలో, పలు రాష్ట్రాలలో విస్తారంగా కురియుచున్నటువంటి అయ్యా ఈ వర్షము నా తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా మీకు వందనాలు. ఎంతోమంది ప్రజలకు ఇబ్బందిని, లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి ఇబ్బందులను అనుభవిస్తున్నారు. నాన్న కృపలో జ్ఞాపకం చేసుకుని దర్శించండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచండి. మీ పరలోక హస్తము నిశ్చయంగా తోడయుండునుగాక. మీ దీవెనలతో కప్పండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ సన్నిధి సహాయము సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ దీవెనలతో కప్పండి, మహిమ పొందండి. ప్రభువా, విజయవాడ ప్రాంతం కొరకే వేడుకుంటున్నాం. మీ సన్నిధి సహాయం సమృద్ధి చేయండి, మేలు చేత నింపండి. యేసయ్య నామం, యేసయ్య రక్తమును ప్రోక్షింపచేసి మీ కార్యములు సఫలపరచమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన బెయేర్షెబా ఆ పదము రాయబడి ఉంది. ఈ దినాన మనము బెయేర్షెబాను గూర్చి వినబోతున్నాము. ఇస్సాకు మంద కాపరులు వారు బావులను త్రవ్వుచున్నారు. ఇస్సాకు గారు బావులను త్రవ్విస్తున్నారు. అయితే వారు ఏసాకు, అలాగుననే సిత్నా, రెహబోతు అనబడిన బావులను వాళ్ళు అప్పటికే తవ్వారు. వారు మరి ఒక బావిని తవ్వారు. మరి ఒక బావిని త్రవ్వినప్పుడు అంటే వారు త్రవ్వారు, కానీ త్రవ్వించింది ఇస్సాకు గారు. వారికి మరి ఒక బావి తటస్థించింది. దానికి షేబా అనే పేరు పెట్టారు. అయితే అక్కడికి కూడా వీరు వచ్చారు. ఎవరు? ఫిలిష్తీయులు. అయితే వారు ఈసారి గొడవ పడలేదు. వారు సంధి కుదుర్చుకున్నారని గడిచిన దినాల్లో మనం విన్నాం కదా. ఇప్పుడు వారు ప్రమాణం చేసుకున్నారు కనుక దానికి ప్రమాణపు బావి అని, దానికి బెయేర్షెబా అని నామకరణం జరిగింది. ప్రియులారా, మరి ఈ బెయేర్షెబా అనున్నది ఇది అబ్రహాము కూడా తన కాలాన ఈ పేరు పెట్టినట్లుగా
మనం లేఖనాల్లో చూడవచ్చు. అబ్రహాము దినాల్లో కూడా మరి 21వ అధ్యాయం 32వ వచనంలో బెర్షెబాలో వారు అలాగున ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను అని చూస్తున్నాం. ఈ బెర్షెబా యొక్క గొప్పతనం ఏంటంటే పిల్లరా, ఈ యొక్క ఫీకోలు లేక ఈ అబీమెలెకు అనేవాడిన వారు వెళ్ళిపోయిన తర్వాత 33వ వచనం 21వ అధ్యాయం 33వ వచనంలో అబ్రహాము బెర్షెబాలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను అని చూస్తున్నాం. అంటే బెర్షెబాలో అబ్రహాము ప్రార్థన చేసి ఉన్నాడు. నా దేవుని పిల్లరా, శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిందాము. అక్కడ అబ్రహాము ప్రార్థన చేశాడు. అంటే బెర్షెబా ఒక ప్రార్థన స్థలమునై ఉన్నది. బెర్షెబా ఒక దీవెనకరమైన స్థలముగా మారింది. నిజానికి అది అక్కడ వారిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు. ఎవరు? అబీమెలెకు, అబ్రహాము. అయితే ఇస్సాకు కాలంలో ఇస్సాకు వారితో ఒక ప్రమాణం చేసుకున్నారు. 33వ వచనంలో మనం చూసినప్పుడు ఏమనుంది? నిత్యదేవుడైన యెహోవాకు ఓ బలిపీఠం కట్టారని, అక్కడ ప్రార్థన చేశారని మనం చూస్తున్నాం. ఆత్మీయులారా, అంటే బెర్షెబా యొక్క విధానం, బెర్షెబా యొక్క ఆ స్థలం ఎలాంటిదంటే ఓ ఆత్మ సంబంధమైనదిగా కనిపిస్తుంది. నిత్యదేవుని పేరట నిబంధన, అక్కడ ప్రార్థన, ప్రమాణం, ఇవంతా ఓ దైవ సంకల్పంగా మనం చూస్తున్నాం. మరో మాట చెప్పాలంటే అబీమెలెకు రాజు ఇస్సాకుకు కానీ అబ్రహాముకు కానీ విరోధి. అయితే ఆ విరోధి కూడా ఏమయ్యాడంటే వీరితో సంధి కుదుర్చుకుని సమాధానపరచబడ్డారు. అంటే ఈరోజు మానవ దైనందిన జీవితంలో ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ప్రభు ఎక్కడుంటే అక్కడ శ్రేష్టమైన దైవ కృప ఉంటుంది. ఈరోజు కూడా మన కుటుంబాలు ఓ బెర్షెబా వంటి అనుభవాలతో నింపబడాలి. పిల్లరా, భార్య భర్తల మధ్యన కావచ్చు, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఏదైనని ఒకరి మధ్య ఒకరికి బెర్షెబా వంటి అనుభవం. అంటే బెర్షెబా ప్రమాణానికి గాను, నిత్య నిబంధనకు గాను దేవుని పేరట ప్రార్థన చేయు స్థలమై ఉన్నది. ఇప్పుడు ఆ స్థలానికి వచ్చినటువంటి అబీమెలెకు సమాధానపడి శత్రువు మిత్రుడిగా తిరిగి వెళ్ళాడు. ప్రియులారా, మరియు ఇక్కడ మరొక మాటను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు బెర్షెబా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇస్సాకు యొక్క కాపర్లు ఏం చేశారంటే వాళ్ళు బావిని త్రవ్వారు అని మనం చూస్తున్నాం కదా. వాళ్ళు బావిని త్రవ్వారు. అక్కడ బావి దానికి బెర్షెబా అని పేరు పెట్టారు. ఇది అబ్రహాము కాలంలోనే వారు త్రవ్వారు. అయితే ఫిలిష్తీయులు దాన్ని పూడ్చివేశారు. అయితే విషయం ఏంటంటే ఇస్సాకు యొద్దనున్నటువంటి కాపర్లు ఎలాంటి వారంటే వారు చక్కని చురుకైన వారు అని చెప్పాలా. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఓ మాట చెప్తారు. 10వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథంలో, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఫిలిష్తీయులు బావులను పూడ్చివేస్తే ఇస్సాకు ఒకదాని తర్వాత ఒకటి బావులను త్రవ్విస్తూనే ఉన్నాడు. అంటే తన తండ్రి కాలంలో ఆ బావులకు వారు ఏ పేర్లు పెట్టారో ఈయన పేర్లు పెడుతూ వచ్చారు. దీన్ని బట్టి మనం గ్రహిస్తే ప్రియులారా, దీనిని బట్టి మనం గుర్తెరిగితే ఇస్సాకు మంచి కష్టజీవి అని మనం గుర్తెరగవచ్చు. రాళ్ల భూమిలో రత్నాలను ఎలా పండిస్తున్నాడో చూడండి.
ప్రియరా ఎంత కష్టపడుతున్నాడో చూడండి. మా నాన్నగారు ఆత్మీయులారా ఒక మాట చెప్తాను. నాన్నగారు ఒక మాట చెబుతుండేవారు. నాన్నగారు చాలా కష్టపడుతుండేవారు. ఆయన కష్టాన్ని నేను కానీ, మా సోదరులలో కానీ, మా ఇంటి వారిలో కనీసం 50-50 కూడా మేమెప్పుడు చేయలేదు. అంత కష్టపడుతుండేవారు. నిజంగా ఆయన మాకొక హీరో అన్నమాట. మేము కష్టపడే విషయంలో ఆయన్ని ఒక మాదిరిగా మేము పెట్టుకొనొచ్చు. అయితే ఒక మాట అంటుండేవారు, నాన్న కష్టే ఫలి అనేవారు. నాకు దాని భావం తెలిసే కాదు. తర్వాత నేను గ్రహించాను, కష్టే ఫలి అంటే మన కష్టమే మనకు ఫలాన్ని ఇస్తుంది. అవును ప్రియులారా, మరి ఇస్సాకు బావుని త్రవ్వితే ఏసాకని, సేత్నా అని పేర్లు పెట్టాడు. ఆ బావులు మావని వాళ్ళు తీసేసుకున్నారు. ఎవరు? ఫిలిష్తీయులు. సరే, త్రవ్విన బావిని అలా వీళ్ళు తీసుకుపోతున్నారని ఈయన మౌనంగా లేడండి, కష్టపడ్డాడు. 3వ బావి రహేబోతు, కష్టపడ్డాడు. 4వ బావి బెయేర్షెబా, ఆ బెయేర్షెబాలో దైవ సన్నిధిని కలిగే భాగ్యం దొరికింది. నిజమే పిల్లరా, ఈ రోజుల్లో కూడా మన జీవితంలో మనం ఎవరమై ఉన్నప్పటికీ కష్టపడాలి. మన కష్టమే మనకు ఫలాన్ని తెస్తుంది. మన కష్టాన్ని దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మారుస్తారు. చూడండి పిల్లరా, ఆ కష్టమును మనం బాధతో చేయడం కాదు, వెండిని వెతికినట్లుగా దాన్ని వెతికి మనం శ్రమ పడితే, చూడండి సామెతల గ్రంథం 2:4-5లో వెండిని వెతికినట్లు నీవు వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట్లు ఎట్టుతో నీవు గ్రహించదువు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అంటాడు. నిజమే, ఇస్సాకు అలాగున కష్టపడ్డాడు కనుకనే దేవుని యొక్క మహాకృపలో ప్రభు ఇస్సాకునకు అనుగ్రహించారు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అన్నారు. ఆ లేఖనం చేత దేవుడు మనలను దర్శించి మన కష్టాన్ని ఫలింపచేయునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరూ హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి యేసు నామమున. ఆమేన్.